హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. 6 గ్యారంటీ పథకాలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పి చేయక రైతులను మోసం చేశాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు. కడియం శ్రీహరి నా అంత మేధావి ఎవరూ లేరు అని అనుకుంటాడు. 15 ఏళ్లు మంత్రిగా పనిచేశాడు. అప్పుడు వరంగల్ను అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ కేసీఆర్ను మోసం చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ఓడగొట్టడం బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడదామన్నారు. ప్రజల కోసం పోరాడిన నాపైన కేసులు పెట్టారు. కడియం శ్రీహరి పైన ఒక్క కేసు కూడా లేదన్నారు. రేవంత్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఆయనకు బుద్ధి చెప్పాలి అనేది ప్రజల లోపల పూర్తిగా ఆ మార్పు వచ్చింది. మూడవది, కడియం శ్రీహరి గారి మీద కసి ఉన్నది. ఇంత మోసం చేసిన వ్యక్తిని ఓడగొట్టాలనేది కసి కూడా పెరిగింది. నాలుగవది, అరుణ్ రమేష్ కూడా టీఆర్ఎస్ ద్వారా 2 సార్లు ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మోసం చేసిండు అనేది కసి కూడా ఉన్నది. డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఒక ఉద్యమకారుడు, జైల్లోకి పోయాడు. 21 ఏళ్ళ నుంచి ఉద్యమంలో పనిచేశాడు. అసలైన సిసలైన మాదిగ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ప్రజలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఒక నీతి నియమాలకు అవినీతి మచ్చలేని వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంత మోసం అండి, మీరే చూశారు. డిసెంబర్ 9 లోపల చేస్తా అని బాండ్ పేపర్ అన్నాడు. డిసెంబర్ 9 పోయి ఆగస్టు 15 అంటాడు. ప్రజలేమన్నా నువ్వు చేసినట్టు మోసగాన్ని అనుకుంటున్నావా? ఒక్కసారి మాయమాటలు నమ్మి మోసపోయారు. ఆగస్టు 15 కంటే అన్ని ఎన్నికలు అయిపోతాయి. ఇక చేయి దులుపుకోవచ్చు సార్, లోకల్ బాడీ ఎన్నికలైనా అయిపోతాయి. అది ప్రజలకు వచ్చింది. నువ్వు చేయదలుచుకుంటే ఒక్కటన్నా చేయి. ఆర్టీసీ బస్సు చేసినావు, ఒక్క నెల పంపించినావు, కానీ 4 నెలలు పంపించలే. నా అంత మేధావి లేవని మాట్లాడతావు. ఇదా నీ మేధావి తత్వం? ప్రజల కోసం ఏదైనా చేయగలుగుతాం, సాధిస్తాం. నేను ప్రతిపక్షంగా మేము ఉన్నాం. మహారాష్ట్ర పోయి బాబ్లీ ప్రాజెక్టు కోసం పోరాటం చేయలేదా? మీరు అందరే సాక్ష్యం. పోయి జైలుకు పోయినా పోలీసులతో టన్నులు తిన్నాం. ఒక్కరోజన్నా కడియం శ్రీహరి గారు పోలీసులతో టన్నులు తిన్నాడా ప్రజల కోసం? ఒక్కసారైనా జైలుకు పోయినా? నేను 3 సార్లు పోయినా. ప్రజలు అబా అని మాట్లాడుతారు. మీరు కూడా సపోర్ట్ కొడతారు. ప్రజల కోసం పోరాటం చేయండి అండి. ప్రతిపక్షంగా ఉంటే పోరాటం చేయాలి. మీరు రాసి పెట్టుకోండి, డైరీలో జేబులో పెట్టుకోండి. 30,000 దాటి డాక్టర్ సుధీర్ కుమార్ను ప్రజలు గెలిపియబోతున్నారు. ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరికి, ఆరూరి రమేష్కు ప్రజలు బుద్ధి చెప్తారని, కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను విధ్వంసం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చిందంటేనే క్లియర్ ఇండికేషన్ దట్ బీఆర్ఎస్ గెలవబోతుంది అనేటువంటిది తెలుసుకున్నారు. బీఆర్ఎస్ గెలవబోతున్నదని. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉండేటువంటి శ్రేణులు కానీ కసితోటి పనిచేస్తూ ఉన్నాయి. రక్తం మరుగుతూ ఉన్నది వారికి జరిగిన ద్రోహం పట్ల. అదేవిధంగా ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి యొక్క అసంబద్ధమైనటువంటి మాటలు, వెకిలి మాటలు, వాళ్ళ నాయకుని పట్ల, మా నాయకుని పట్ల వెకిలి మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనకు వచ్చిండ్రు. ఏదంటే మాదేమో సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్ళం. మమ్మల్ని తీసుకుపోయి బీజేపీ కంటగడతారు. ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అన్ని అబద్ధాలు ప్రజలతోటి మొన్న మాట్లాడిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో అన్ని వాగ్దానాలు చేసి అసంబద్ధమైనటువంటి అని చెప్పి అధికారంలోకి కొద్ది ఓట్ల తేడాతోటి అధికారంలోకి వచ్చినావు. ఇక మళ్ళీ అబద్ధాలు చురువు చేసిండు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ 3 పార్టీలు ఉంటుంది. కాంగ్రెస్ ఒక్కటేనాడు ఉండదు. కాంగ్రెస్ 3 పార్టీలు ఉంటుంది. ఒక్క కాంగ్రెస్ ఏమో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఏమో బీజేపీ తోటి పోతుంది. ఇంకో కాంగ్రెస్ ఏమో అమ్ముడు పోతుంది. ఇంకో కాంగ్రెస్ సిద్ధాంతం పట్టుకొని అట్లా కూర్చుంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో రేపు ఎన్నికల తర్వాత స్పష్టంగా కనపడుతుంది ఎవరు ఎటు పోతారు అనేటువంటి.